ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్ మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద, పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్గా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు. సినిమా రిలీజింగ్ డేట్ 5th రోజు, 4th రోజు బెనిఫిట్ షో అడగడం. ఆ ఫ్యాన్స్ వాళ్ళ కోరిక మేరకు ఏంటంటే వాళ్ళు సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టాప్. పుష్ప 2తోనే స్టాప్. పుష్ప 2 మీరు అందరు చూసింటే పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి. నేను కూడా చూసిన. కానీ నేను మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 రూపాయలు పేయించేవాళ్ళు. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజం. అందుకని ఎక్కువ కామెంట్ చేయకనే. నాకు బాధ ఏంటంటే నాకు తెలియని వారు చనిపోయినా కానీ, తెలియని వారు బాధలు ఉన్నా, తెలియని వారి పేదవారు చదువుకోవాలన్నా, తెలియని వారిలో పెళ్లి ఉన్నా 30 సంవత్సరాలుగా నా సొంతంగా సేవ చేయాలి. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రాష్ట్ర